ఏపీలో పొత్తు పెట్టుకున్న బీజేపీ, టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే బీజేపీ ప్రకటిస్తున్న అభ్యర్థుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకులందరికీ కమల్నాథులు మొండి చేయి చూపినట్లు విమర్శలొస్తున్నాయి. బీజేపీ టికెట్ల విషయంలోనూ టీడీపీ అధినేత అభీష్టం మేరకే కేటాయింపులు జరిగినట్లు బీజేపీలోని ఓ వర్గం ఆరోపిస్తుంది. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారికే బీజేపీ టికెట్ల కేటాయింపులో పెద్దపీట వేసింది అనేది అసంతృప్త నాయకుల ఆరోపణ. ఏపీ భారతీయ జనతా పార్టీలో తొలి నుంచి కూడా రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుకూల వర్గంగా ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీలో ఆయనతో కలిసి కీలకంగా పనిచేసిన నాయకులే ఇప్పుడు ఆయన పురమాయింపు మీద బీజేపీలోకి వెళ్లి గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న నాయకులుగా చెబుతున్నారు. టీడీపీతో పొత్తు విషయాన్ని కూడా బీజేపీలోని ఒక వర్గం సమర్థిస్తూ ఉండగా మరో వర్గం వ్యతిరేకిస్తుంది. బీజేపీకి స్వతంత్రంగా ఎదగాలని కోరుకునే నాయకులు పొత్తును వ్యతిరేకిస్తూ ఉండగా పార్టీకి ఏపీలో బలం లేదని, పొత్తు పెట్టుకుంటేనే కాస్తో కూస్తో లాభం చేకూరుతుందని భావించిన మరో వర్గం పొత్తుల కోసం పట్టుబట్టింది. ఏది ఏమైనా ఏపీ బీజేపీలోని ఇరు వర్గాల వాదనలు విన్న బీజేపీ అధిష్టానం చివరకు టీడీపీతో పొత్తులకే మొగ్గు చూపింది. పొత్తుల్లో భాగంగా 6 ఎంపీలు, 10 ఎమ్మెల్యే స్థానాలు తీసుకుంది. అయితే అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సొంతగా ఆలోచించడం లేదనేది ఆ పార్టీలోని సీనియర్ నాయకుల వాదన. పార్టీని నమ్ముకుని సిద్ధాంతపరంగా ఏళ్లుగా కొనసాగుతున్న వారికి టికెట్లు కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు అసంతృప్త నాయకులు. కుట్రపూరితంగా ఏపీలో బీజేపీని దెబ్బకొట్టడానికే టికెట్ల కేటాయింపులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్, సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి వారు అధిష్టానానికి లేఖ రాశారు. అయితే ఏపీ బీజేపీలో సీనియర్ నాయకుల వినతులు, ఆక్షేపణలను కమల అధిష్టానం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు సరికదా. వారెవ్వరికీ టిక్కెట్లు కూడా ఇవ్వలేదు. ముందు నుంచి అనుకున్నట్టే చంద్రబాబు కోవట్టులందరూ టిక్కెట్లు దక్కించుకున్నారని ప్రకటించిన 10 స్థానాల్లో తెలుగుదేశం నుంచి కమలదళంలోకి వచ్చిన సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, పార్థసారథి, సత్యకుమార్ కూడా బాబుకు అనుకూలులే అన్న వాదన ఉంది. చివరికి అనపర్తి టికెట్ సోము వీర్రాజుకు దక్కుతుందని చివరి నిమిషం దాకా ఎదురు చూశారు. కానీ ఆ స్థానం వద్దని వీర్రాజే తిరస్కరించినట్లు తెలుస్తోంది. టికెట్ కేటాయించిన అనపర్తి నియోజకవర్గంలో బీజేపీకి సొంతగా బలం లేకపోయినా సోము వీర్రాజును రాజకీయంగా దెబ్బతీసే క్రమంలోనే ఆ స్థానం కేటాయించారని ప్రచారం జరిగింది. అయితే ఆ సీటు తీసుకోకుండా సోము వీర్రాజు జాగ్రత్త పడ్డట్టున్నారు. మొత్తం మీద ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నట్లే. కానీ పొత్తులో భాగంగా బీజేపీ నాయకులెవ్వరికీ టికెట్లు రాలేదని, బీజేపీ గుర్తుపై పోటీ చేసే నాయకులు కూడా టీడీపీ వారేనని బీజేపీలోని సీనియర్ నాయకులు వాదిస్తున్నారు. చూడాలి మరి ఈ పొత్తుల అంశం ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు తీసుకొస్తుందో.